సింహం పిల్లలకు లేమి కలిగి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి, అందరు చెప్పండి వాడితో. యెహోవాను ఆశ్రయించు వారికి, యెహోవాను ఆశ్రయించు వారికి, యేసయ్య మీద ఆధారపడు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పలు కూడా అందరూ కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. మన దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. మన యేసయ్య సదాకాలం నీతో ఉండే దేవుడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉండే దేవుడు. ఈరోజు నువ్వు కష్టంతో ఉన్నావేమో, ఈరోజు ఒక నష్టంతో ఉన్నావేమో, ఈరోజు ఇబ్బందులతో ఉన్నావేమో, ఈరోజు ఏ వేదనతో ఉన్నావేమో, ఈ యేసయ్య నీ పరిస్థితిని మార్చగలడు. ఈ యేసయ్య నీ పరిస్థితిలోంచి, ఎటువంటి పరిస్థితిలో నుంచయ్యా తీసుకురాగలడు ఆయన. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయన సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో సర్వశక్తి గల దేవుడి దగ్గరికి రండి, రండి. ప్రభు పాద యవన పిల్లలు లెగ్స్ రండి. మేఘనాకు చెప్పారు, పొద్దున్న 4 గంటలకు డ్యూటీకి రావాలంటే వెళ్తా వెళ్ళవా? నేను రానండి అంటదా? ఒక 50,000 జీతం వెళ్ళవా? 3 గంటల లెగ్స్ రెడీ అయి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల యవనస్తులు రండి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కనపడాలి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. మనం ఒక టాపిక్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలి? ఏ మనసు? ఫస్ట్ది ఏంటి చెప్పండి? తగ్గింపు మనసు. రెండోది ఏంటి? విధేయత మనస్సు. మూడోది ఏంటి? దయా కనికరం కలిగిన మనస్సు. నాలుగోది ఏంటి? పవిత్రత కలిగిన మనస్సు. కాబట్టి 4 మనసుల గురించి చెప్పాను. పౌలు గారు జైల్లో ఉండి ఈ వాక్యాన్ని రాశారు. గ్రీస్, ఇప్పుడు మనకున్న గ్రీస్ దేశంలో ఆయన జైల్లో పెట్టారు. పెడితే ఆ ఫిలిప్పీలో ఉన్న వాళ్ళకి ఉత్తరం రాశాడు. ఏమనంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ మనస్సు అని మనం చెప్పామంటే, ఫస్ట్ మనసు ఏంటంటే తగ్గించుకునే మనసు ఉండాలి. మనం ఎంత పెరిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రాలు. రెండోది ఏముండాలి? విధేయత కలిగిన మనస్సు. ప్రభువుకు విధేయతగా మనం ఉండాలి. అదే స్త్రీలు ఉన్నారు, పురుషులకు విధేయతగా ఉండాలి. ఇంకా దాని గురించి చెప్పలేని యూట్యూబ్లో మీరు చూడొచ్చు. తర్వాత మూడోదిగా మనం చూస్తే దయా, కంపాషన్ కలిగిన హృదయం మనకు ఉండాలి, మనస్సు ఉండాలి. నాలుగోదిగా చూస్తే పవిత్రమైన మనస్సు, మన ప్యూరిటీ ఉండాలి. ఇవాళ 4వ మనసు ఏంటయ్యా మనం చూస్తే ఐదో మనసు ఏంటి తెలుసా? పీస్ ఆఫ్ మైండ్ త్రూ గాడ్స్ ప్రెజెన్స్. అంటే శాంతి సమాధానంతో కూడిన మనస్సు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి, ఏ మనసు ఉండాలి? కొంతమంది పొద్దున్న లెగిశారంటే ఎంత గాబరాగా భయంగా ఆందోళనగా అటు ఇటు. నెల వస్తుందంటే అమ్మో నెల ఈ వడ్డీలు కట్టాలి, అమ్మో లేకపోతే ఈ పరిస్థితి ఏండు, అమ్మో ఈ నెల ఏమవుతుందో, అమ్మో పిల్లలు ఏమవుతుందో. చాలామంది హృదయాల్లో సంతోషం, సమాధానం, ఆ పీస్ అనేది చాలామంది హృదయాల్లో లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవునికి ఉన్న మనస్సు ఏంటయ్యా అంటే సమాధానంతో, ఏమంటారంటే శాంతి మనస్సు, శాంతి, పీస్ ఆఫ్ మైండ్ అన్నమాట. యేసు ప్రభువారు ఒకరోజు సముద్రంలో వెళుతున్నారు శిష్యులు తీసుకుని. భయంకరమైన గాలి తుఫాను వచ్చింది. ఆ తుఫాను యేసయ్య ఉన్న ధోని మీదే కొడుతుంది. అయినా యేసయ్య ఎలాగున్నాడో తెలుసా? ప్రశాంతంగా అమరం మీద తలబెట్టి నిద్రపోతాడు. చాలా పీస్గా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, నేను సృష్టించిన ఈ గాలి సముద్రాలు నన్ను ఎందుకంటే వాటికన్నా నేను అధికుణ్ణని ప్రభుకి, దేవుని సెలవు లేకుండా ఏది నన్ను ముంచలేదు. అదే బోట్లో ఉన్న శిష్యులు మాత్రం భయపడిపోయారు, కలవరపడిపోయి వచ్చి, బోధకుడా మేము నశించిపోతున్నామన్న చింత నీకు లేదా అని అడిగారు. చింత లేదని. ప్రభు చింతపడేవాడు కాదు, దేవుని బిడ్డలు కూడా చింతపడటానికి వీలు లేదు. దేవుని మీద నమ్మకం ఉంటే చింత చాలా దూరంగా ఉంటుంది.
దేవుని మీద నమ్మకము విశ్వాసం లేనప్పుడు అన్నిటికీ చింతే. ఎలా ఉంటాం, ఎలా తింటాం, ఎలా అవుతుంది, ఈ నెల ఎలా గడుచుద్ది, ఈ సంవత్సరం ఎలా గడుచుద్ది, ఇదే చింత, ఇదే ఆలోచన. ఉదయం లేచామంటే అనేక రకాలైన చింతలతో బతుకుతూ ఉంటాం. కాబట్టి దేవుడు చింత మనస్సు మనకి ఇవ్వలేదు, కానీ ఎలాంటి మనస్సు అయింది? శాంతి కలిగిన మనస్సు, సమాధానం కలిగిన మనస్సు, నెమ్మది కలిగిన మనస్సు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే దేవుని బిడ్డలు ఎలాగుండాలి? ఎంత భయంకర పరిస్థితులు ఉన్నా సరే శాంతితో ఉండటం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు. పాస్టర్ గారు అలాంటి పరిస్థితులు ఎలా శాంతిగా ఉంటాం? భలే వింతగా చెప్తున్నారు. అసలు లోకంలో ఉండగలడంటే దేవుని బిడ్డలు ఉండగలరు. ఎందుకని? మన భారాలు మనం మొయ్యాల్సిన పని లేదు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఇప్పుడు ఇందాక కస్తూరాంటి సాక్ష్యం చెప్పారు. అయ్యో నాకే ఒంట్లో బాగోదు, నా బాపకి ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చింది, చెయ్యాలంటే ఎంత చాకిరి, ఒక ఆందోళన ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నమ్మాల్సిన ప్రభువా, నేను చెయ్యను నాయన, నువ్వు నాకు శక్తినిచ్చి నా ద్వారా నువ్వేం చేస్తావు? చేయిస్తావు, అంతే. దేవునికి స్తోత్రాలు చేయలేదు. కాబట్టి నేను చింతపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను చేయలేకపోతే వేరొకరిని ఏర్పాటు చేస్తావు, ఏం పర్వాలేదు. నువ్వు ఇచ్చావంటే అది ఖచ్చితంగా దాన్ని ప్రతిఫలాన్ని చూచే విధంగా మీరు మాకు సహాయం చేస్తారని ఆ శాంతితో మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే మనకి యేసు ప్రభు యొక్క మనసు ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ త్రూ గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధితో కూడిన శాంతి. దేవునికి స్తోత్రాలు చెప్పండి, అందరు చెప్పండి. దేవుని సన్నిధితో కూడిన శాంతి, సమాధానం అని చెప్పండి. మళ్ళీ చెప్పండి, దేవుని సన్నిధితో కూడిన శాంతి, సమాధానం. అది అంటే దేవుని సన్నిధిలో ఉదయం మీరు వచ్చి కూర్చున్నాక ఆ రోజంతా ఎలా ఉంటుంది తెలుసా? చాలా హ్యాపీగా ఉంటావు. వచ్చేవాళ్ళు అడగండి, అమ్మ శారద రోజంతా హడావుడిగా ఉంటుందా నీకు? ఎలా ఉంటుంది? లక్ష్మి ఎట్లా ఉంటుంది పొద్దున్న నుంచి వస్తే? ఎవరినైనా అడగండి, ఆ రోజు ఎలా వెళ్ళిపోద్దో తెలియదు. ఎంతో హ్యాపీగా సంతోషంగా దేవుడు. ఎందుకో తెలుసా? మన జీవితాన్ని, కుటుంబాలను అన్నిటిని కూడా ప్రభు చేతిలో పెడుతున్నాం కాబట్టి ఆయన కాచి కాపాడుతాడు, నడిపిస్తాడు, సమృద్ధిస్తాడు, దీవెనిస్తాడు ఆ రోజంతా కూడా. అందుకే ఒక పాట ఉంది, సంతోషము ఎచ్చట దొరుకునని సమాధానం జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికి అది నీలోనే కనుగొన్నాను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎవరిలో కనుగొన్నావు? చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్తో తిరిగితే, ఫ్రెండ్స్తో కూర్చున్న ఫుడ్ కోర్ట్లో భోజనం చేస్తే, ఫ్రెండ్స్తో పాటు రాత్రి 1 గంట 2, 3 వరకు తిరిగితే సమాధానం అనుకుంటారు. నో 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 సమాధానం కాదు. అది నిన్ను భయంకరమైన పరిస్థితుల్లోకి నిన్ను నడిపించేస్తుంది, నిన్ను డిఫరెంట్ ట్రాక్లోకి తీసుకెళ్ళిపోతుంది, నీ జీవితాన్ని కట్టకుండా ప్రభులో లేకుండా దూరం చేస్తుందని గమనించి మనం ప్రభుని హత్తుకోవడానికే మనం ఏం చేయాలి? ప్రయత్నం చెయ్యాలి. దేవునికి స్తోత్రాలు. చూడండి యెషయా గ్రంథం 26:3 చూడండి. యెషయా గ్రంథం 26 అధ్యాయము 3వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 26 అధ్యాయము 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం బైబిల్ తీ. యెషయా గ్రంథం 26 అధ్యాయం 3వ వచనం బైబిల్ అందరూ తెరవాలి. చదువు వచ్చిన వాళ్ళందరూ బైబిల్ తెరవండి. యెషయా గ్రంథం 26 అధ్యాయం 3వ వచనం. లైవ్లో చూస్తున్నప్పటికీ చూడండి, ఒకసారి బైబిల్ తెరవండి. యెషయా గ్రంథం 26 అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, వింటున్నారా? ఎవని మనస్సు ఎవరి మీద? యేసయ్య మీద ఆనుకొనునో. ఎవని మనస్సు యేసయ్య మీద ఆనుకొనునో, ఎవని మనస్సు యేసయ్య మీద ఆధారపడుతుందో, ఎవని మనస్సు యేసయ్యని పట్టుకుంటుందో, ఎవని మనస్సు యేసయ్య దిక్కంటుందో, ఎవని మనస్సు యేసయ్య మీద ఆధారపడుతుందో వానిని యేసయ్య పూర్ణ శాంతి, చెప్పండి అందరు కూడా, పూర్ణ శాంతి. ఏంటి చెప్పండి గట్టిగా? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుది. చూసారా? పూర్ణ శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఆయన మీద ఆధారపడినప్పుడు. ఈరోజు శాంతి లేక అటు ఇటు ఏదైనా మన కార్యక్రమం తలపెట్టామనుకోండి, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం. చాలామంది దగ్గర మనకు కావాల్సిన జవాబు కాలు ఎదుగుతూ ఉంటాం. పక్కన వాళ్ళు చెప్పండి, మీకు దొరకదని చెప్పండి. నువ్వు ఈ ఊరంతా ఈవెన్ వెళ్ళిపోయి ముఖ్యమంత్రిని అడిగిన ఆయన ఎవరు చెప్పరు.
కానీ ఆ శాంతి, ఆ పీస్, ఆ విషయంలో ఆ సమాధానాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా? ప్రభు. ఎవరి మీద అనుకోవాలి? ఎవరి మీద అనుకోవాలి? యేసయ్య మీద. ఎవని మనస్సు అయితే ఆయన మీద ఆనుకుంటుందో ఏం చేస్తాడు? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ యందు. అంటే విశ్వాసం ఉన్న వాళ్ళే ఆయన మీద ఆనుకుంటారు. ఆనుకున్న వాళ్ళకి ఆయన ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా? పూర్ణ శాంతి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య మనసు ఏంటో తెలుసా? నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడే మనిషివైతే నీలో కనపడే గుణం ఏంటో తెలుసా? అరుపులు, కేకలు, యాంగ్జైటీ, కంగారు, గాబరా, అమ్మో గుండె దడగొంది దడలేదు, గిడలేదు. దేవుడు నాకు అన్యాయం చేయడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఏది చేసినా రోజు మనం పాడుతున్న ఏమో తెలుసా? అడుగులు స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటనే. కాబట్టి ఆయన ఎవరో తెలుసా? స్థిరపరిచేవాడు. మన అడుగులను ఆయనకి కావలసిన విధముగా వేయించేవాడు. అందుకే మనం ఏం అడగాలో తెలుసా? నా ఫుట్ స్టెప్స్ నువ్వు కంట్రోల్ చేయను ఆయన. నా అడుగులు నువ్వు కంట్రోల్ చేయాలి, నేను కంట్రోల్ చేయకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నీకు కావలసిన విధంగానే, నీకు నచ్చే విధంగానే, నీ చిత్తములోనే నా అడుగులను స్థిరపరచు. నా అడుగులను ఏం చేయాలో తెలుసా? నీ చిత్తానుగుణంగానే, నీ చిత్తం వైపే నా అడుగులు వేయించు అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరైతే విశ్వాసం ఉండి ఆయన మీద ఆనుకుంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ పూర్ణ శాంతిలోకి నడిపిస్తాడు, కాపాడుతాడు. దేనికి స్తోత్రాలు చేయాలి. అంటే మన యేసయ్య మనల్ని చిక్కుల్లో పడేసేవాడు కాదు. మన యేసయ్య మనల్ని ఇబ్బందుల్లో పడేసేవాడు కాదు. మన యేసయ్య మనల్ని తీసుకెళ్ళిపోయి భయంకర స్థితిలో ఉంచేవాడు కాదు. మన యేసయ్య ఇప్పటి వరకు మంచి చేశాడంటే ఇకను కూడా ఆయన మంచి చేస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన చెప్పండి, నా జీవితంలో ఏది జరిగేది నా మంచి కోసమే అని చెప్పండి. హల్లెలూయా. మా జీవితంలో జీవబాబు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడంటే మేము అది చెడని అనలేదు. అది దేవుని చిత్తం, దేవుని సంకల్పం. ఒకసారి నేను కూర్చుంటే అది నా సంకల్పం, నా చిత్తంలో జరిగిందని ప్రభు చెప్తున్నాడు. కానీ ఆ మాటను అంగీకరించడానికి అంత మనసు నాకు రావట్లేదు. ఇంకా ప్రభు ఇంకా నన్ను దృఢపరుస్తాడేమో ఇంకా రాబోయే రోజుల్లో. మొన్న ఎవరో అంటున్నారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ, సుధాకరు మీ ఫ్రెండ్స్లో నీకు జరిగినంత ఎవరికీ జరగల, కానీ ఈ రోజుకు నువ్వు ఇలా ఉండి ఇలా నిలబడి మాతో నవ్వుతూ ఇలా మాట్లాడుతున్నావు అంటే అది ఆ భగవంతుడు, ఆ దేవుడిచ్చిన కృప అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కూడా రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆ శాంతి మాకు వచ్చిందంటే నిజంగా ఆ పరిస్థితులు ఎవ్వరు ఉండలేరు. ఎంత వస్తువు పోలేదు, డబ్బులు పోలేదు. కడుపులో పుట్టి 9 నెలలు పెంచి ఎంతో 16 సంవత్సరాలు పెంచుకున్న ఆ బహుమతి దొంగోడు సాతానుగాడు ఎత్తుకెళ్ళిపోతే ప్రభువా నీ చిత్తమే, నీకే మహిమని చెప్పి ఆ శాంతిని మేము కాపాడుకుంటూ ఇప్పుడు వరకు కూడా బ్రతుకుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ శాంతి ఎవరిచ్చారంటారు చెప్పండి? దేవుడు ఇచ్చాడు. అంతేగా నీ దేవుడు అన్యాయం చేశాడు, మోసం దేవుడు, మాయి దేవుడు, ఏంటో పెద్ద ఇవ్వటం అంట, తీసుకోవడం అంట, ఈ వేస్టింగ్ కన్నీ నిలబడి ఏం చెప్తాను? ఇప్పటికీ నేను చెప్తాను, ఆకస్మికంగా కలుగు అపాయముల కోసం పిల్లల్ని కనలు నాకు జరిగిందని కాదు, ఆ మాటనే నమ్ముతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో ఆయన, అంటే ఆ మనస్సు నీకు రావాలి అంటే నువ్వు ఎవరి మీద ఆనుకునే గుణం ఉండాలి? ఏ పరిస్థితుల్లో కూడా యేసయ్య మీదే నువ్వు ఆనుకోవాలి. రెండో చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతామా? 6-7 వచనాలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం అందరికీ తెలిసే. చూడండి, జాగ్రత్తగా వినండి. దేనిని గూర్చి చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, దేనిని గూర్చి చింతపడొద్దని చెప్పండి. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఈరోజు అందరికీ చింత 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 చింత. రేపు పని ఉంటుందా లేదా చింత, పిల్లలు పైకి వస్తారా లేదా చింత, అమ్మో ఈ పిల్ల జీవితం ఎలా కట్టుకుంటుందో చింత, అయ్యో ఈ పిల్లోడు ఎలా బతుకుతాడో చింత, నోట్లో నాలుక లేదు వీడు ఎలా బ్రతుకుతాడో. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేనిని గూర్చి చింతపడద్దు, కానీ ఒక పని చేయి నువ్వు. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ పని చేయకుండా ఈ చింతలు ఎక్కువ వేసుకుని కూర్చుని నీరసంగా కూర్చుంటాం. ఎప్పుడు చూసినా నీరసం, చింత, దిగులు, చింత.
దేనిని గూర్చి చింతపడద్దు కానీ ప్రతి విషయములో, ప్రతి విషయం అనండి అందరూ కూడా, మళ్ళీ అనండి, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనములు చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి. చింతపడకుండా ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి, విజ్ఞాపన చెయ్యాలి. ఈ రెండు కూడా ఎలా చెప్పాలి? నిందతో చేయటం కాదు, కృతజ్ఞతతో చెప్తేనంట అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏ జ్ఞానం అర్థం కాదు, ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ పోయిందో, ఏ విధంగా గాబరా పోయిందో, ఏ విధంగా చింత పోయిందో, ఏ టెక్నాలజీ, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది, అది ఏది కూడా చెప్పలేదు. ఎందుకో తెలుసా? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉండును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చింతలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏడవటం కాదు, చింతపడటం కాదు, వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు. అయ్యో నా పిల్ల భవిష్యత్తు ఏంటి, అయ్యో నా బ్రతికేంటి, ఏమవుతుంది, ఈ చింత కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెప్పాలి. అప్పుడు దేవుని సమాధానం నీకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ విషయంలో దేవుని సమాధానం వచ్చిందంటే ఇంక అసలు నీకు తిరిగేలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లి. అది దేవుని చిత్తమని మనకు అర్థమవుతుంది. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? పరిస్థితుల సమాధానం, ఒక విషయం గురించి మనం చేస్తున్నప్పుడు ఆ పీస్ ఉందా లేదా మనకు అర్థం అవ్వాలి. పీస్ లేకుండా గాబర పడతా, కంగారు పడుతున్నాం అంటే మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని మనసు ఎలాంటిదో తెలుసా? సమాధానం కలిగిన మనస్సు, శాంతి కలిగిన మనస్సు. ఆ మనస్సు మనకి రావాలి. చింత మనస్సు కాదు. ఎప్పుడు చూసినా చింత పడతా ఉంటాం. చింత పడమాకండి, ఏమవదు. దేవునికి పక్కన చెప్పండి, చింత పడద్దు, ఏమవదు అని చెప్పండి. చింతపడద్దు. పక్కన చెప్పండి, ఏ గురించి చింత పడుతుంది నాకు తెలియదు కానీ ఆ చింతలో మీరు దేవుడు జయమిస్తాడని చెప్పండి. చింత అమ్మో పిల్ల పడుతుంది, రేపు పిల్లడు పడుతున్నాడు, ఎట్ట సంపెట్ట ఏంటో తెలియకుండా తొందరపడి పెళ్లి చేసేసుకున్నాను. వద్దన్న మా అన్నకు అవ్వలేదు, ముందు నేను దూకాను. ఏంటో పెళ్లి చేసుకున్నాను, కొన్ని రోజులను ఉండాలిగా, మళ్ళీ ఏంటో ఉన్నట్టుకున్న కూడా మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ పిల్లని ఎక్కడ పెంచాలి? నాకు పనులు లేవు, ఏమి లేవు. మా డాడీ ఏమో, మా డాడీకి పనులు లేవు, నాకు పనులు లేవు, ఎక్కడి నుంచి పెంచు బాబు. చింతపడమాక. ఇచ్చినోడు నారు పోసినోడు ఏం పోస్తాడంట? దేవుడు ఇస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు ప్రభు దగ్గర రోజు కూర్చో, ఇద్దరు కూర్చోండి ప్రార్థన చేయి. తెల్లవారుజామున రా, ప్రార్థన కూర్చో ప్రభు దగ్గర. చెప్పు నీ పరిస్థితులన్నీ. అయ్యా నాకు బండి లేదయ్యా, అయ్యా నాకు సొంత ఇల్లు లేదయ్యా, ఏంటో నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, నాకు అగమ్య గోచరంగా ఉందయ్యా, అసలు ఎటు వెళ్తున్నా నాకు తెలియట్లేదు. నేను ఇప్పుడు పారిపాకలో ఉన్నాను, తునిలో ఉన్నాను, విజయవాడలో ఉన్నాను, అసలు నాకేం అర్థం కావట్లేదు. పొద్దున్న లెగిస్తేనేమో తునిలాగా అనిపిస్తుంది, రాత్రికేమో పారిపాకలాగా అనిపిస్తుంది, మధ్యాహ్నమే విజయవాడ అనిపిస్తుంది. దేని గురించి చింతపడద్దు. నువ్వు ప్రభు పాదాలు పట్టుకోవడం నేర్చుకో. నీకు దారి చూపించావు, అయ్యా ఆ దారి మంచిది, ఆ దారిలో ఆయన తోసేసేవాడు కాదు, ఆ దారిలో ఉన్న ఆయన నిన్ను వెలివేసేవాడు కాదు. ఆ దారిలో ఆయన ఏమంటాడు తెలుసా? తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో తిరుగుతున్న ప్రజల వైపు దినమెల్ల ఏం చేస్తుందని తెలుసా? రండి, రోకలీయకుండానే రండి, డబ్బులు కట్టకుండానే భోంచేయండి, డబ్బులు కట్టకుండానే పానం చేయండి, నేను సమృద్ధి, బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు నా యందులో నన్ను తవ్వుకోండి, నా దగ్గరికి వచ్చి ఆ నిధిని తీసుకోండి అంటే నువ్వు నీ తర్వాత ఇప్పుడు కాదులే, నేను సొంత కాదు, ప్రభు పాదాల దగ్గర కూర్చో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేని గురించి మనం ఏంటంట చెప్పండి? దేని గురించి కొంతమంది పెళ్లి గురించి చింతలేదు కదా, బుద్ధిది ఎందుకు చేయడు దేవుడు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన మీ పిల్లలు పెళ్ళి అవుతుంది, మీరేం భయపడొద్దని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. అవుదా ఏంటి? చింతపడొద్దు, ప్రభు చేస్తాడు. ఏది చేసినా ప్రభు మనం మంచిగా చేస్తాడు. నాకు తెలుసు నా ప్రభు ఎప్పుడు నాకు అన్యాయం చేయడు. నేను సేవలోకి వచ్చి నన్ను నేను 10th క్లాస్ చదివాను తెలుగు మీడియం. తర్వాత నన్ను తీసుకెళ్ళి ఏం చేశారు? ఎంఈసీ తీసి లైలా కాలేజీలో పడేశారు.
లైలాకర్ 2 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం, ఏం చదివేమో తెలియదు. డబ్బా వేసుకెళ్ళాడు. ఇంత డబ్బా, అప్పుడు పెద్ద డబ్బాలు, ఇప్పుడు ఫ్యాషన్లు వచ్చినాయి. ఇంత డబ్బాలు మా అమ్మ పులిహార్లు పరట్లు చేసి పెడితే ఆ డబ్బా, ఒక పుస్తకం పైన డబ్బా పట్టుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు పట్టుకెళ్ళాను. ఆ రోజుల్లో సిగ్గు లేదు, ఏమి లేదు, పట్టుకుని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు పట్టుకెళ్తారు డబ్బా, బుక్కు, దానిపైన బాక్సులు ఇంత ఉన్నాయి. ఇప్పుడు బాక్సులు మారిపోయినాయి, ఎంత చిన్నవి అయిపోయింది. అంటే ఆ రోజులు డబ్బాలు పెట్టి ఇప్పుడు చిన్న చిన్న బాక్సులు, ఎంత చిన్నదుంటే అంత స్మార్ట్ అనమాట, అంత టాలెంట్. అంతేగా, ఎంత చిన్న. రేపైతే 2 రైస్ 2 ఒక చెక్క పెట్టుకెళ్తారేమో. ఇల్లే చక్కగా ఎంఈసీ అయిపోయింది. తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాం. ఆ తర్వాత ఎంబీఏ సీట్ చూస్తే నా ఎదరోడు సీట్ వద్దంటే నాకు సీట్ వచ్చింది. ఎంబీఏ చదివాం. కానీ నాకు ఎంబీఏలో ఒక మాట అనేవాడిని, అవ్వగానే ఉద్యోగం వస్తుంది, అవగానే వస్తుంది. అలా కష్టపడ్డా. 1500కే ప్రారంభించాం. బండి తోటకు స్కూటర్ కూడా రాదు నాకు. అప్పుడు మా నాన్న స్కూటర్ సైకిలే. అడిగా, నాన్న స్కూటర్ అంటే ఆయన 10,000 కట్టి నెల నెల నువ్వు కట్టుకోవాలి, నాకు సంబంధం లేదని. సరే బాబు, అదే దండం అనుకుని చెప్పి ఆ స్కూటర్ కొనుక్కున్నా. ఆ నెల కట్టడం కొరకు పని చేసుకోవడం ప్రారంభించా. ఆ నియాన్స్ బల్బను అయ్యను తిరిగేవాడిని. తర్వాత కోనేరు లక్ష్మి గారి దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ కూతురు గ్యాస్ని, అంజనీ గ్యాస్ ఉంటే ఆ సోమవారం వెళ్ళిపోయి శనివారం వచ్చేవాడిని. ఎక్కడ ఆ ఒంగోలు అంతా మొత్తం, గుడ్లూరు, ఉలవపాడు, మీ ఊర్లన్నీ తిరిగేశాను. మొత్తం వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాడిని. క్లౌపేటలో కొంతకాలం ఉన్న, కబడ్డీపాలెం కొంతకాలం ఉన్న, భగవంత్ గారి ఇంటి ఎదురుగా ఉన్న. 2004లో ప్రభు కనపడి సేవకు రా అన్నాడు. సార్ నమస్కారం బాబు అని మొత్తం బ్యాడ్ వేసుకుని వచ్చేసాను, లారీ మాట్లాడుకుని తీసుకుని. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది వారు పాస్టర్ గారు ఉద్యోగం పోయింది, సేవ అవుతుంది. అలాగే ప్రభు నమ్మేనంతే. ప్రభు నువ్వు పిలిచో చేస్తా. బైబిల్ స్కూల్కి వెళ్ళాను, కేరళకి వచ్చాను. వాళ్ళు చెప్పారు ఇంట్లో ఉండకూడదు, నువ్వు సపరేట్గా ఉండాలన్నారు. ఇంట్లో సామాన్ తీసుకెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఆ 700 ఇంట్లో కూర్చుని ఇంకా అప్పటి నుంచి భజన స్టార్ట్ అయింది. మధ్యన ఖాళీగా ఉంటే డోలక్కేసి కూర్చుని పాటలు పాడుకునేవాడిని. ఆ విజయమ్మ అంటే వాళ్ళ నా అమ్మ 80 ఏళ్ళు సుగుణమ్మ గారు వచ్చింది. సుగుణమ్మ గారు తీసుకెళ్ళి ఏలూరు కాల్లో బాప్తిసం ఇచ్చాం. ఫస్ట్ విశ్వాస ఆమెను భూస్థాపితం చేసి, ఆమె చనిపోతే తీసుకెళ్ళి మార్చురీలు పెడితే మార్చురీలకి ఎప్పుడు వెళ్ళాలి, నేను ఫస్ట్ టైం వెళ్ళటం. ఆడేమో ప్రతి పెట్టి తీసి బయటికి శవాలు చూపిస్తున్నాడు. ఏమైనా అంటున్నాడు. అమ్మో నా గుండె అయితే, ఇన్ని పెట్టుల్లోంచి శవాలు బయటికి తీయటం, ఏమైనా చూసుకోండి. ఒకడు ఇట్టాగా అట్లాగా ఉన్నాడు. అమ్మో నన్ను ఏంటారో బాబు, నన్ను పంపించారని ఆమెను తీసుకుని పెట్టిలో పెట్టి సమాధి చేసి, అప్పటి నుంచి ఆ తర్వాత మా అమ్మని ఎక్కించుకుని ఆ స్కూటర్ మీద ఇంకోళ్ళు ఎక్కించుకుని ఎక్కడికి ఓంబెక్కాలి. అక్కడ ఇల్లు కడతంటే ఆ ఇల్లు కట్టేవాళ్ళ మధ్య కూర్చుని వాళ్ళకి ప్రార్థన చెప్పి వాక్యం చెప్పుకుని, అక్కడ ఇస్తే మా నాన్న సైకిల్ ఉంటే అక్కడ వాళ్ళకి సైకిల్ ఇస్తే ఆ సైకిల్ తీసుకుని వాళ్ళు ఎక్కడికో వరంగల్ ఎక్కడికి వెళ్ళిపోయారు మొత్తం. అదే అయిపోయిన తర్వాత అలా చేస్తా ఉండి ఎక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఆర్ఆర్పేటకి వెళ్ళి, ఆర్ఆర్పేట ఆ శాంతకుమార్ అంటే, అయ్యా రెండయ్యా మా ఇంటి పైన పెట్టండి అని అక్కడికి వెళ్ళి ఒక లైట్ పెట్టుకుని అక్కడ ప్రార్థన ప్రారంభించాం. అదే అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల వయసరకాలను తిరుగుతూ ప్రతి ఇల్లు అడగటమే, డబ్బులు లేవు ఏమి లేవు, ఏమన్నా ఇది అమ్ముతారా అని. ఒకరోజు దేవుడు అద్భుతంగా మా అమ్మకి ఇల్లు వస్తే ఆ ప్రాంతంలో దేవుడు మనకు అక్కడ మందిరం ఇచ్చాడు, ఆర్ఆర్పేటలో మందిరం ఇచ్చాడు. అదే అయిపోయిన తర్వాత ఇంకేం చేసాం. ఇప్పుడు నొన్నెలు తిరుగుతున్నారు రోజు 10 పెద్ద పండుగ వేసుకుని ఉదయం వెళ్తున్నాం. రోజు 36 గంటల ప్రయాణం, 15 కిలోమీటర్లు వెళ్ళాం. అక్కడ దేవుని పని, అక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీద ఆధారపడటమే, ప్రతీది ప్రభు మీద ఆధారపడటమే, ప్రతీది ప్రభు వైపు చూడటమే, ఏదైనా ప్రభు దగ్గర అడగటమే. ఇప్పుడు ఇంకో ప్రాజెక్టు ప్రభు దగ్గర అడుగుతున్నాను కూర్చుని. ప్రభు మీద ఆధారపడిన ఎవరు దేవుడు సిగ్గుపరచడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చింతపడితే ఈ పరిస్థితులు వచ్చాయి కాదు, ప్రభు మీద ఆధారపడ్డాం, ప్రభు దగ్గర ప్రార్థన చేసాం, విజ్ఞాపన చేసాం, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. దేవుడు పరిస్థితులు మార్చుకుంటా దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చింతపడటం వల్ల ఏమీ జరగదు. ఆ యొక్క శాంతి హృదయం ఉండాలి. ప్రతిదాని టెన్షన్ కూర్చుని ఆలోచన, ప్రభువా నీ చిత్తమైతే జరుగును గాక, నీ చిత్తమైతే వచ్చును గాక, నీ చిత్తమైతే జరుగును గాక, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, వేరేది ఏది జరగటానికి వీల్లేదు. నీ చిత్తం, నీ సంకల్పం, నీ ప్రణాళిక నా జీవితంలో జరగాలి. ఆ శాంతి గల మనసు నాకు దయచేయి. ఆ పీస్ నాకు వచ్చును గాక. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం వచ్చిందంటే ఖచ్చితంగా అది దేవుని చిత్తమని మనం గుర్తించగలుగుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 14:27. యోహాను సువార్త 14:27. యోహాను సువార్త 14:27. యోహాను సువార్త 14:27. హల్లెలూయా హల్లెలూయా. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఎవరి శాంతి? ఎవరి శాంతి? పక్కన వాళ్ళు అడగండి, యేసయ్య శాంతి మీలో ఉందా అని అడగండి. ఎవరి శాంతి? యేసయ్య శాంతి. సిచ్యువేషన్లో ఏ శాంతితో నువ్వు ట్యాకిల్ చేస్తున్నావు, పరిస్థితుల్లో ఏ శాంతి నీలో పనిచేస్తుంది,
యేసయ్య శాంతా లేకపోతే నీ సొంత? ఏమన్నా తెలుసా, నేను వెళ్ళిపోతే మీకు ఏ శాంతిని ఇచ్చాను? నా శాంతి. సిలువలో నన్ను కొడుతున్నా నేను శాంతిగానే ఉన్నాను. ఒక్కసారి ఆయన శాంతిగా లేకుండా ఎక్కడో తెలుసా, సమస్త మానవాళి పాపాలు ఆయన మీద పడిపోయినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? తండ్రి నా దేవా నా దేవా నా చెయ్యి. అక్కడ కొంచెం మిగతా టైంలో అంతట్లో కూడా ఆయన ఎలా ఉన్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించాడు. ఎంత పీస్గా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ శాంతి దేవుడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, ఇచ్చేసాడు ఆల్రెడీ. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్లు నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయములను కలవరపడనీయుకుడి, వెరకుడి అంటే భయపడుకుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మీ హృదయాలు ఏంటంట? కలవరం. ఇప్పుడు ఎంత కలవరము, ఏదన్నా చేయాలంటే కలవరం, భయము, ఆందోళన. రాత్రి ఏదన్నా కొంచెం గుండెలో ఏదన్నా నొప్పి అనిపించిందా అయిపోయినట్టే, ఇంకా అందరం చూసుకోవటం అటు ఇటు. దేవునికి స్తోత్రం. కలవరం. ప్రభువా నా పని పూర్తవకుండా నేను చావను. ఆ టైంలో నువ్వేం చేస్తావు? అటు ఇటు నడుస్తూ నేను చావను, సజీవుడిని, యెహోవా క్రియలు వివరిస్తాను. నా పని పూర్తి కాకుండా నన్ను పిలుస్తావా నాయన, నేను ఇంకా చాలా పనులు చేయాలి కదా నాయన, నువ్వేంటి నాయన అని ప్రభు దగ్గర. అంతేగాని ఇంక అయిపోతుంది, ఇంక నేను వెళ్ళిపోతానని చెప్పి అందరం చూసి అప్పగింతలు పెట్టి గిడుపులు చేయకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు నా శాంతిని మీకు అనుగ్రహించి. ఏ శాంతి చెప్పండి? ఎవరి శాంతి? యేసయ్య క్రీస్తు యేసు కలిగి నీ మనస్సు మీకు ఉండాలి. ఆ శాంతితో నువ్వు ఉండాలి. అమరం మీద తలపెట్టి నిద్రపోతాడు శాంతితో. పేతురు చెరసాల్లో పడుకున్నాడు శాంతితో. రేపొద్దున తల నరికేస్తాడు, ఉరి తీస్తారు, ఏం చేస్తారో తెలీదు, అయినా హీఈస్ స్లీపింగ్ వెరీ హ్యాపీలీ అన్నమాట. ఆ శాంతి ఉండాలి. ప్రభువా నష్టంలో మమ్మల్ని ఏమన్నా ఒక్క మాట చెప్పండి, ప్రభు నష్టంలో మిమ్మల్ని పెట్టిస్తాడా? అడగండి, పక్క వాళ్ళని అడగండి, మీరు నష్టంలో ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని పడేస్తాడా అని అడగండి. నష్టంలో దేవుడు మనల్ని పనేయండి, ఎప్పుడు పడేయడు. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తను అడుగు వారికి ఫలము దయచేయువాడని ఆయన నష్టం మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతును. రాబోవు కాలమందు మేలుకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైన. దేవుడు ఒక పని చేస్తున్నాడంటే అది మేలే కానీ కీడు కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు గుడి మీద చేసి ఈ మాట చెప్పండి, నా దేవుడు, నా యేసయ్య నా జీవితంలో ఏది చేసినా నా మేలుకే, కీడు కాదు. నా దేవునికి నేను చాలా ఇష్టమైన బిడ్డను. కాబట్టి నా ప్రభు నా జీవితంలో ఏది చేసినా, ఏది సంకల్పించినా నా మేలు కోసమే. చెప్పడం కూడా దేవునికి స్తోత్రాలు చెప్పడం అందరూ కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది ఏది చేసినా ఇప్పుడు నాకు ఇలా చేశాడా నా మేలు కోసమే. దేవునికి స్తోత్రం. అందరు నేను ఇండియా అనుకోవట్లా దేవునికి సిగ్గుపడ్ను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ మై స్ట్రక్చర్ అండ్ మై ఫేస్, everything. I am very happy. Nobody thinks I am not Indian. I am a foreigner. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. చింతపడి ఏమవుతుంది? చింతపడి ఏం లేదు, ఆల్రెడీ మంచి వైఫ్ ఉంది, ఇంక భయం ఏముంది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. ఇంకో మాట చెప్తాను. కొలస్సీలు 3:15 చూడండి. కొలెషియన్స్ 3:15 చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 3:15 ఈ మాట మీరు వినాలి. కొలస్సీలు రాసిన పత్రిక 3:15 చూడండి. వినండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములను ఏలనీయుడు. ఇంగ్లీష్లోని అండ్ లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ రూల్ ఇన్ యువర్ హార్ట్. అంటే నీ హృదయం ఏది పరిపాలించాలంట? యేసయ్య శాంతే పరిపాలించాలి నిన్ను. అశాంతి కలిగించేవాడు దెయ్యం, కలవరపరిచేవాడు దెయ్యం. అమ్మో ఎట్లా కడతాం? నువ్వు కట్టలేనప్పుడు ఎందుకు చేసావు? ఆ దమ్ము లేనప్పుడు ఎందుకు చేసావు? నువ్వు బుడబడా వెళ్ళిపోయి తెచ్చేస్తావు.
ఇంకా తెచ్చిన కాడ నుంచి ఇల్లు మొత్తం ఊర్లు ఊర్లు పాకం చేయటమే, ఇంకా ఊర్లు కలవర పెట్టేటివి. అమ్మో అమ్మో. సరే, బుద్ధి తక్కువై జరిగింది. క్షమాపణ అడిగి యేసయ్య శాంతి, ప్రభువా నేను దగ్గర క్షమాపణ అడిగా, ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చేయి, ఖచ్చితంగా నువ్వు తీర్చాలి, ఎలా తీరుస్తావో నాకు తెలియదు, ఏదో అద్భుతం చేయను ఆయన.